కట్టుకున్న భార్య త్వరలో బయటకు రావాల్సిన కవల పిల్లలు ఇద్దరు లేక ఇక లేరన్న వార్త భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైనటువంటి ఘటన శంషాబాద్లో చోటు చేసుకుంది. శంషాబాద్కు చెందిన శ్రావ్య ఐవీఎస్ ద్వారా గర్భం దాల్చింది. గర్భిణీ కడుపులో కవలలు చనిపోగా చికిత్స పొందుతూ తల్లి కూడా మరణించింది. భార్య పిల్లలు చనిపోయిన వార్త తట్టుకోలేక భర్త మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు ఆ పిల్లలకు సంబంధించి కూడా కవల పిల్లలు చనిపోయినట్టుగా తెలిసింది. తర్వాత భార్య కూడా చనిపోయింది. ఈ విషాద సంఘటనకు మరవలేక భర్త కూడా చనిపోయారు. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ మేడం. శంషాబాద్లోని దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. భార్య మరణం వార్త జీవించుకోలేక ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఊరేసుకుని భర్త ఆత్మహత్యగా పాల్పడ్డాడు. ఈ సంఘటన వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర చోటు చేసుకుంది. శంషాబాద్ సామా ఇంట్లో నివసించే ముత్యాల విజయ్ అలాగే శ్రావ్య ఇద్దరు కూడా భార్య భర్తలు. శ్రావ్య ఐవీఎఫ్ ద్వారా 8 నెలల గర్భవతిగా అయితే ఉంది. ముఖ్యంగా ఆదివారం రోజు శ్రావ్యకు కడుపు రావడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. శ్రావ్య కడుపులో ఉన్న కవలలు పిల్లలు చనిపోయారంటూ కూడా అప్పటికే డాక్టర్ చెప్తున్న నేపథ్యంలో సోమవారం రోజు శ్రావ్య స్పృహ కోల్పి పడిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమెను చికిత్స అందించడానికి మరొక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చికిత్స పొందుతూ శ్రావ్య కూడా మృతి చెందింది. ఈ విషయాన్ని చీలించుకోపోయిన ఏదైతే భర్త విజయ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సామా ఎన్క్లేవ్లోని తన నివాసంలోని సీలింగ్ ఫ్యాన్ ఉరేసుకుని ఆత్మహత్యగా అయితే పాల్పడ్డాడు. మృతుడు ఏదైతే అన్న ఫిర్యాదు మేరకు ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ముఖ్యంగా భార్య పిల్లలు ఇద్దరు కూడా చనిపోవడంతో కూడా మనస్తాపానికి గురై ఏదైతే విజయ్ కూడా వెంటనే ఈ రోజు ఉదయం ఆత్మహత్య అయితే చేస్తున్నట్టు ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు అయితే నమోదు చేశారు.